విశాఖ సీతమ్మధారలో అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని అధికారులు కూలగొట్టారు. ఆలయాన్ని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు సందర్శించారు. 10 రోజుల్లో ఆలయాన్ని పునః ప్రతిష్ఠించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టించాలని చూస్తున్నారన్నారు. హిందువులంటే రాష్ట్రంలో చులకన భావం ఏర్పడిందన్నారు. మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. సీతమ్మధారలో అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని కూలగొట్టిన ప్రదేశానికి హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు వచ్చారు. విగ్రహం కూలగొట్టిన పరిస్థితిని వారి దగ్గరుండి పరిశీలించారు. దీని మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విహెచ్పితో పాటు బజరంగ దళ్ అలాగే హిందూ ధార్మిక సంఘాల చెందిన ప్రతినిధులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇటువంటి దారుణమైన పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? కనీసం మీకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాలయాన్ని కూలదొయడాన్ని ఏ విధంగా చూస్తారు? హిందూ దేవాలయాలని ఈ రకంగా అన్యాక్రాంతంగా ఎలాంటి ముందస్తు కనీసం ఇన్ఫర్మేషను ఓకే, మీరు నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వడానికి వచ్చాము, మేము ఎవరూ లేరు, ఇవన్నీ రెగ్యులర్గా పడికట్టు పదాలు అంటాం. వాటిని అంటే వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి చేసే పదాలు తప్ప ఎలాంటి నోటీసు ఇవ్వలేదు, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓవర్ నైట్ వచ్చారు, అదేమంటే ఎవరు చెప్పారు అనేది మాత్రం బయట పెట్టరు వాళ్ళు. ఓవర్ నైట్ చేసినటువంటి దేవాలయం కాదు అది. ఎందుకు? కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు చేస్తే కానీ ఆ దేవాలయం పూర్తి అవ్వదు. అప్పుడు దాకా ఉన్నటువంటి చైర్మన్ కానీ, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఈ ఏరియా ఉన్నటువంటి మిగతా ఆఫీసర్స్ కానీ, బిల్డింగ్ సంబంధించిన టౌన్ ప్లానింగ్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోయారా? ఆ విషయాలు అడిగితే మాత్రం దానికి సమాధానం లేదు. అదేమడిగితే చట్ట ప్రకారం చేస్తున్నారు కరెక్టే. చట్ట ప్రకారం చేసినప్పుడు అందరికీ సమన్వయం చేయాలి. ఒక హిందువులకే ఎందుకు చేయాలా పని? అది కూడా ఏది ఈ మధ్యకాలంలో హైందవ శంకారావం పేరుతోటి మొత్తం లక్షలాదిగా ప్రజలందరూ వచ్చి అందరూ సంఘీభావం తెలపడంతో వాళ్ళకి ఉన్నటువంటి అభద్రతాభావం పెరిగిపోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మేము అడుగుతున్నది ఒకటే, తప్పు మీరు చేస్తుంది తప్పు. ఆ తప్పు బేషరతుగా వచ్చేసి ఇక్కడ క్షమాపణ 10 మంది ముందు ఇక్కడే పబ్లిక్గా మేము ఎవరిని చేశామో, ఎవరు ఒత్తిళ్ళ వల్ల చేసామో, ఓకే మీరు ఒత్తిళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ ఒత్తిళ్ళ వల్ల మాకున్నటువంటి ఒత్తిళ్ళ వల్ల మేము చేయాల్సి వచ్చింది. మేము మళ్ళీ తిరిగి పునర్నిర్మిస్తున్నాం, పునఃప్రతిష్ఠ చేస్తున్నాం. రెగ్యులర్గా జరిగేటువంటి పూజ కైంకర్యాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ జరిగేటట్లుగా చేసే వరకు కూడా ఇలాంటి ఈ ఉద్యమాలు ఆగవు. ఇది మొదలే, అంతం కాదు. ఇది ఆరంభం దాంట్లో మీరు తట్టుకోలేరు. కాబట్టి మీరు ఇలాంటి పనులు ఇక ముందు చేయకండి. ఇలాంటి చేసి ముందు దీన్ని ఇమ్మీడియట్లీగా పునఃప్రతిష్ఠించండి. హిందువులంటే రాష్ట్రంలో ఒక చులకన భావం ఏర్పడిందని వెంటనే ఏదైతే హనుమాన్ దేవాలయాన్ని కూలగొట్టారో అక్కడ మళ్ళీ యథావిధిగా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని 10 రోజులు సమయం ఇస్తున్నామని, ఈ 10 రోజుల సమయంలో కూడా దేవాలయాన్ని ఏర్పాటు చేయకపోతే తామే అక్కడ యథాస్థితి స్థానంలో దేవాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హెచ్చరిస్తారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.